సో విజయవాడలో అతిపెద్ద కాన్సర్ట్ అయితే జరగబోతుంది. హరిచరణ్ గారి పాటలతో విజయవాడ మెస్మరైజ్ అవ్వబోతుంది. మరి ఆ కాన్సర్ట్‌లో ఒక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చి పర్ఫామ్ చేయబోతున్నారు. ఆ పర్ఫార్మర్ ఎవరో ఒకసారి మీకే డైరెక్ట్‌గా చూపించేస్తాను. సో హియర్ వి గో. అక్సా ఖాన్ గారు ఉన్నారు. సో ఎలా ఉన్నారు? విజయవాడకి రావడం ఎలా అనిపిస్తుంది? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అండ్ నాకు ఆబ్వియస్లీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. బికాజ్ నేను ఎప్పుడు స్పీచ్లో కూడా చెప్పాను, విజయవాడ వచ్చేసి నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో అందుకే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. సో విజయవాడ ఎన్ని టైమ్స్ వచ్చి ఉంటారు? అండ్ ఫేవరెట్ ప్లేస్ ఏమన్నా ఉందా? ఇన్నిసార్లు విజిట్ చేశారు కదా. ఆనెస్ట్గా చెప్పాలంటే విజయవాడ చాలాసార్లు విజిట్ చేశాను, కానీ ఓన్లీ వర్క్ పరంగానే విజిట్ చేశాను. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈవెంట్ ఉంది, లేదంటే ప్రెస్ మీట్ ఉంది, దానికోసమే నాకు అసలు తిరగడానికి టైం దొరకలేదు. బట్ స్టిల్ ఐ లవ్ విజయవాడ. సూపర్. సో D10లో విన్నర్గా నిలిచారు, కప్పు కొట్టుకెళ్ళిపోయారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయి, ఎలా లైఫ్ ఎలా వెళ్తుంది, అండ్ మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు. మీ మూవీ అప్డేట్స్ మా కొరకు. యా, సో ఎస్, D10లో వచ్చేసి విన్నర్, ఐ వాజ్ నాట్ ద విన్నర్, బట్ ఎస్ నేను సెమీఫైనల్స్ వరకు వెళ్ళాను. అండ్ ఫైనల్స్లో జూనియర్ ఎన్టీఆర్ సార్తో పాటు స్వింగ్ జీరో సాంగ్ మళ్ళీ చేశాను. అది మా ఆడియన్స్కి మంచిగా బాగా తెలుసు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ మీరందరు ఇచ్చారు నాకు. మీ ప్రేమ అండ్ మీ సపోర్ట్ వల్లనే డీ జర్నీ నుంచి యాజ్ అ డాన్సర్గా, ఇప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్గా, యాజ్ అన్ యాక్టర్గా ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అవుతున్నాను. సో ఎస్, నా రిలీజ్ మూవీస్ వచ్చేసి మీరు అందరూ వినే ఉంటారు. దర్జా ఉంది అండ్ అన్స్టాపబుల్ ఉంది. దర్జా వచ్చేసి మలయాళంలో కూడా ఆల్రెడీ డబ్డ్ అయింది, అండ్ యూట్యూబ్లో ఉంది. అన్స్టాపబుల్ హిందీలో కూడా వచ్చింది. అండ్ ఆ తర్వాత చలో ప్రేమిద్దాం, నిల్లోరినే రజానా, దలాడి, ఇవన్నీ వచ్చేసి హిందీలో కూడా యాక్చువల్లీ యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ సీ, సో ప్లీజ్ మీ ఫ్యామిలీతో పాటు చూడండి. అండ్ అప్కమింగ్ మూవీస్ వచ్చేసి దీక్ష ఉంది, అండ్ నేను చాలా సూన్గా యాజ్ ఎన్ డైరెక్టర్గా కూడా రాబోతున్నాను. ఇట్స్ అ వెరీ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ థింగ్, బట్ ఐ విష్ అండ్ మీ అందరికీ నా డైరెక్షన్ కూడా నచ్చుతుంది అని నేను కోరుకుంటున్నాను. నిజంగా ఇది ఆడియన్స్కి సర్ప్రైజ్ విషయం అనే చెప్పవచ్చు. సో ఒక డాన్సర్, ఒక యాక్టర్ కమ్ ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ చేయబోతున్నారు. సో ప్లీజ్ లెట్ మీ సీ. మీరందరు ఫస్ట్ నాకు డాన్సర్గా చూశారు, ఇప్పుడు యాక్టర్. అండ్ చాలామందికి ఇది తెలియదు దట్ ఐఎమ్ బ్లాక్ బెల్ట్ ఇన్ కరాటే. యా, సో లాస్ట్ ఇయర్ మే మంత్లో బ్లాక్ బెల్ట్ వచ్చింది కరాటే షోటోకాన్ స్టైల్లో ఇన్ ఫస్ట్ డాన్. సో ఎస్, ఐఎమ్ డూయింగ్ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్. అంటే నా ఉద్దేశం ఏంటంటే లైఫ్లో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. కాబట్టి నేను డాన్సర్, యాక్టర్, జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్టిస్ట్, రైటర్, డైరెక్టర్, అండ్ what else, మేబీ యాజ్ అ సింగర్ కూడా చూసుకోవచ్చు. ఐఎమ్ ట్రైంగ్ ఫర్ దాట్. అండ్ లిరిక్ రైటర్. యా, సో కొన్ని థింగ్స్ ఉన్నాయి. వాట్ నాట్ మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు. అన్నీ చెప్పేశారు. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న లిస్ట్ అంతా 24 క్రాఫ్ట్స్ చదివేస్తూ ఉన్నారు. సో డైరెక్ట్ చేయబోతున్నారు. ఎవరితో ఏంటి అసలు స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోయిందా? అండ్ ఎవరితో రాబోతున్నారు? ఇట్స్ అ కైండ్ ఆఫ్, నేను ఇప్పుడు కొంచెం సీక్రెట్లో పెడుతున్నాను బికాజ్ వర్క్ జరుగుతుంది. అండ్ మంచి టీం నాతో పాటు ఉంది, చాలా సపోర్టివ్ టీం ఉంది. అండ్ వాళ్ళకి నా స్కిల్స్ నచ్చింది కాబట్టి ఆ నమ్మకంతో నా స్క్రిప్ట్ విన్నారు. అండ్ ఐ విష్ దట్ అది మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలి. స్టిల్ చాలా వర్క్ ఉంది, దానికి గ్రౌండ్ వర్క్ చాలా చేయాలి. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ హ్యావింగ్ 3 స్క్రిప్ట్స్ విత్ మీ. అది నేను ఓన్గానే రాశాను 3 డిఫరెంట్ జోనర్స్లో. బట్ వన్ ఆఫ్ ద వచ్చేసి ఒక కామెడీ జోనర్లో ఉంది, అండ్ ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. సో ఐ థింక్ దట్ ఫస్ట్ అది వస్తే బాగుంటుంది అనేసి. సో దట్స్ వై వర్కింగ్ ఆన్ దాట్. సో మీరు డైరెక్టర్గా కూడా అడుగు పెట్టేపోతున్నారు కాబట్టి, అండ్ ఈ హీరోతో నేను ఖచ్చితంగా ఈ హీరోని డైరెక్ట్ చేయాలి అని ఏమైనా పెట్టుకున్నారా? అండ్ ఖచ్చితంగా ఆ హీరో కోసం నేను ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేయాలి, వీళ్ళని డైరెక్ట్ నేనే చేయాలి అంటే లేడీ డైరెక్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీలో చాలా రేర్. సో అలా ఏమైనా పెట్టుకున్నారా? ఇప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్గా వచ్చినా కూడా, యాజ్ ఎ డైరెక్టర్గా వచ్చినా కూడా తప్పకుండా మనకి ఒకటి ఉంటుందంటే అందరితో వర్క్ చేయాలి. చాలా బికాస్ ఇది ఛాన్సే రావాలంటే ఇట్స్ అదృష్టం అని చెప్పొచ్చు. అంటే ఒక దేవుడిది హ్యాండ్ మన పైన ఉంది. అంటే నేను చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ చేశాను. సో ఫైనల్గా ఆ డే మెల్లమెల్లగా లైఫ్లో వస్తుంది. సో పర్టికులర్గా తనతోనే చేయాలి అనేది ఏం కాదు. బట్ ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ ద యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ బికాస్ ఐ వాంట్ టు షోకేస్ మై టాలెంట్ యాజ్ అన్ డైరెక్టర్. సో దట్స్ వై. సో సూపర్. సో మల్టీ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసేసుకుంటున్నారు. హీరోయిన్గా సక్సెస్ అయిపోయారు, డాన్సర్గా సక్సెస్ అయిపోయారు, మళ్ళీ డైరెక్టర్గా అంటున్నారు. ఇంకా పోతూ 24 క్రాఫ్ట్స్ని టచ్ చేస్తారు. సో ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము మీకైతే. అండ్ ఇండస్ట్రీలో చాలా జరుగుతూ ఉంటాయి సిచ్యువేషన్స్, చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక లేడీగా మీరు బయటకు వచ్చినప్పుడు మీరు ఏమైనా పర్సనల్గా ఏమైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? మీ డ్యాన్స్ షోలో కానీ, లేదు అంటే మీ లేదంటే మీ ఫిల్మ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా పర్సనల్గా ఇప్పుడు వస్తున్న సిచ్యువేషన్స్లో
గర్ల్స్కి రక్షణ లేకుండా పోతుంది, మాకు న్యాయం చేయండి అని చాలామంది కూడా బయటకు వచ్చే సిచ్యువేషన్స్ అయితే చూస్తూ ఉన్నాము. సో మీరు పర్సనల్గా ఏమైనా ఫేస్ చేశారా? వెన్ ఐ వాజ్ ఇన్ డి యాజ్ అ డాన్సర్గా జర్నీ చేసినప్పుడు కూడా నేను ఏమీ ఫేస్ చేయలేదు. బికాజ్ మై డైరెక్టర్స్ కానీ ఆ టీమ్ మాకు ఓన్లీ ఉండేది ఏంటంటే వర్క్, మా పర్ఫార్మెన్స్ బాగుండాలి, మేము 100% ఇవ్వాలి అనేది మాకు ఉండేది. అండ్ డెఫినెట్లీ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు థింగ్స్ ఏంటంటే మీరు ఎక్కడ ఏ ఫీల్డ్లో చేసినా కూడా మంచి పర్సన్ కూడా ఉంటారు, బ్యాడ్ పర్సన్ కూడా ఉంటారు. బట్ అది ఎట్లా ఏంటంటే అది మన పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు యూనో నేను నెగిటివ్గా అనుకొని నేను ఇది చేయలేను అది చేయలేను అని కాదు, నాకు అట్లాంటి ఏమీ లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక్కదానికి వెళ్ళడము, సోలోగా వెళ్ళడం అనేది నాకు నచ్చదు. నాతో పాటు ఎప్పుడు కూడా నాకు సపోర్టివ్గా మా తాతయ్య గారు ఉంటారు. అండ్ నేనేం చూసానంటే ఇండస్ట్రీలో కానీ నా డాన్స్ పర్ఫార్మెన్స్ అప్పుడు డీల్ చేసినప్పుడు కానీ నాతో ప్రతి ఒక్క పర్సన్ చాలా రెస్పెక్టివ్గా ఉంటారనమాట. సో అండ్ ఐఎమ్ ఆల్సో క్వైట్ డిస్టెన్స్గా ఉంటానమాట. నాకు ఏంటంటే ఐఎమ్ అ వర్క్ హాలిక్ పర్సన్. నాకు వర్క్ ఓన్లీ ఐ వాంట్ వర్క్, అ గుడ్ వర్క్, దట్స్ ఇట్. దానికోసమే ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఫ్రమ్ మై సెల్ఫ్. అది ఇది వేరే థింగ్స్ అయ్యి ఉంటే నో, నాట్ ఎట్ ఆల్. అందుకే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే షీఈస్ హ్యావింగ్ క్వైట్ బిట్ ఆఫ్ యాటిట్యూడ్ అనమాట. నో అట్లా ఏం కాదు. నేను కొంచెం సైలెంట్గా ఉంటాను. నా వర్క్తోనే షౌట్ చేయాలనేది నాకు ఒకటి ఉంటుంది. అంటే వర్క్ కనపడాలి, మాట్లాడడం ఇవంతా నాకు ఎక్కువగా నచ్చదు. కాబట్టి ఐఎమ్ అ క్వైట్ కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ పర్సన్. బట్ స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ హోప్స్ బికాస్ నా ఆడియన్స్ నా వెనకాల ఉన్నారు, ఒక పిల్లర్స్ లాగా నా వెనకాల సపోర్టర్గా ఉన్నారు. కాబట్టి ఐ విష్ దట్ ఐ గెట్ మచ్ మోర్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ మై లైఫ్. ఓకే, సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? సాయి పల్లవి కూడా ఒక డాన్సర్గా ఇప్పుడు దాకా హీరోయిన్గా సక్సెస్ అయిపోయింది, ఆమె ఒక డాక్టర్గా చేస్తున్నారు. సో ఇలా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ తరుణంలో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే డాన్సర్గా మీరు కూడా ఒకసారి వచ్చారు కాబట్టి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? హీరోయిన్గా అవ్వాలన్న థాట్ వచ్చింది, దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అండ్ డైరెక్టర్ అవ్వాలని వచ్చింది, సో దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? సో మీ ఓవరాల్గా మీ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఓకే, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ గురించి చెప్పారు, సాయి పల్లవి గారు. అందరికీ ఇష్టమైన యాక్ట్రెస్ తను. అండ్ ఐ రెస్పెక్ట్ హర్ అ లాట్ బికాజ్ తను చేసిన ప్రాజెక్ట్స్ కానీ ద వే షీ హ్యాండిల్ హర్ సెల్ఫ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో మీరు చెప్పారు కరెక్టే, సాయి పల్లవి గారు కూడా డీ నుంచి వచ్చారు. ఐ థింక్ 4th or 5th సీజన్లో. అండ్ నేను కూడా డీ నుంచే వచ్చాను. సో ఇట్స్ మై అదృష్టం అనమాట. బికాజ్ ఒక సేమ్ స్టేజ్ నుంచి. అండ్ వెన్ నేను డీకి వచ్చినప్పుడు 2017లో సాయి పల్లవి గారిది మూవీ రిలీజ్ అయింది ఒకటి, ఫిదా, ఇన్ 2017లో. సో అప్పుడు నాకు అస్సలు తెలుగు రాదు, నాకు సాయి పల్లవి గారు గురించి అంతగా ఐడియా లేదు, ఇండస్ట్రీ గురించి ఐడియా లేదు. ఆ తర్వాత మెల్లమెల్లగా నాకు తెలిసింది. సో సాయి పల్లవి గారు మూవీస్ చూశాను, ద వే షీ తన లాంగ్వేజ్ చూసాను, బాడీ లాంగ్వేజ్ చూసాను, ద వే షీ షీ ఆల్వేస్ లుక్ సంథింగ్ డిఫరెంట్ అనమాట అందరికన్నా. సో సమ్హౌ ఇన్ సమ్ వేస్ షీ ఈజ్ ఆల్సో ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ ఐ విష్ దట్ తనలాగా నాకు కూడా బ్యూటిఫుల్ మంచి క్యారెక్టర్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇన్స్పిరేషన్గా వస్తే డెఫినెట్గా మా తాతయ్య గారు. బికాజ్ చిన్నప్పటి నుంచి తాతయ్య గారిని చూసి, అంటే తాతయ్య గారు నన్ను ఇన్స్పైర్ చేశారు దట్ నీకు టాలెంట్ ఉందంటే డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ యూ అనేసి. డైరెక్టర్గా అంటే నేను చిన్నప్పటి నుంచి రాయడం స్టార్ట్ చేసేసాను. బికాజ్ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరనమాట. సో మనం ఒక్కదాని ఉన్నప్పుడు ఏం చేయాలంటే నేను తాతగారిని అడిగాను. తాతగారు ఇప్పుడు స్కూల్లో నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను బికాజ్ ఐ వాజ్ ద ఓన్లీ ముస్లిం గర్ల్ ఇన్ మై క్లాస్ అనమాట. సో కొంచెం నాతో డిస్క్రిమినేషన్ జరిగింది అప్పుడు ఆ టైంలో. సో తాతగారు చెప్పారు, ఓకే ఇప్పుడు కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా, నాకు గేమ్స్ కూడా ఆడుకోవడం అంటే ఇష్టం ఉండదు. సో అప్పుడు ఎట్లా స్పెండ్ చేయాలంటే నువ్వు ఒక డైరీ తీసుకెళ్ళిపో, ఒక పెన్ తీసుకెళ్ళిపో, నీకు ఏదైనా ఆలోచన మైండ్లో వస్తే, ఏదైనా థాట్స్ కానీ కార్డ్స్ వస్తే నువ్వు రాయడం స్టార్ట్ చేయి. అట్లా నేను రాయడం స్టార్ట్ చేసేసాను. రాయడంతో చిన్నప్పటి నుంచి నాకు చిన్న మూవీస్ తీయాలి, షార్ట్ మూవీస్ తీయాలి, అటువంటి కొన్ని ఉండేది. సో అట్లానే సరే ఒక స్క్రిప్ట్ పైన వర్క్ చేద్దాం. మేబీ మనం చెప్పలేము, ఎక్కడైనా దేవుడి బ్లెస్సింగ్స్ మనకి పడవచ్చు అనమాట. సో అట్లా డైరెక్షన్లో నాకు సెల్ఫ్గానే వచ్చేసింది అంతే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కోసం ఎన్టీఆర్ గారితో ఏదైతే స్వింగ్ జరా స్టెప్ వేసారో మా కోసం ఒక చిన్నగా మ్యూజిక్ లేకుండా మా కోసం చిన్నగా ఒక స్టెప్ వేస్తే మేము సంతోషిస్తాం. ఓకే, బట్ వితౌట్ మ్యూజిక్ మీరైతే అంటే వితౌట్ మ్యూజిక్ లేకుండా అసలు డాన్సర్ని ఎలా డాన్స్ చేయాలి అనేది ఈరోజు చూపించాలన్నమాట. సో గ్రేట్. వితౌట్ మ్యూజిక్ మీన్స్ మనం హమ్ చేసేస్తారు తర్వాత కదా. నేను యాడ్ చేసేస్తాను.
మీరు యాడ్ చేసేస్తారు కానీ ఈ ఛాలెంజ్ మాత్రం నాకు ఇస్తున్నారనమాట. సో గుడ్ సరే ట్రై చేద్దాం. ఓకే, చేద్దామంటే నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఇఫ్ యూ నేను మీ అంత మంచి డాన్సర్ అయితే కాదు, సో అటువంటి ఏమీ లేదు. యూనో డాన్స్ ఇస్ సంథింగ్ లైక్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ అనమాట. యూనో హ్యాపీనెస్లో జాలీగా ఏదో ఒక మూమెంట్ చేసినా కూడా మీరు ఏది చేశారంటే సార్ మ్యూజిక్ పెట్టేసి దానికి యాడ్ మీరు నేర్పిస్తే నేను ఒక 2 స్టెప్స్ పోనీ నేర్చుకుంటాను. సో సింపుల్గా ఓకే చాలు. సో మన కోసం మ్యూజిక్ వస్తుంది, దానికి చేద్దాం, నో ప్రాబ్లం. రెడీ? సూపర్, అసలు మామూలుగా లేదు కదా, మ్యూజిక్ లేకపోయినా డాన్స్ ఈ నేర్పించడం కూడా స్పాట్ అయిపోతుంది తెలుసా. నాకు డాన్స్ పర్ఫార్మెన్స్ అడిగిన ఆన్ స్పాట్, సార్ కోసం సాంగ్ పాడాలంటే ఆన్ స్పాట్, అంతా ఆన్ స్పాట్ అయిపోతుంది. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఈరోజు నేను హరిచరణ్ సార్తో ఈ స్టేజ్ షేర్ చేశాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు మీడియా వన్స్ అగైన్ ఈరోజు వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఆల్వేస్ కీప్ సపోర్టింగ్, ఆల్వేస్ కీప్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Mega 9 TV.